సపోజ్ ఒక రేడియో టెలిస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేస్తే పల్సర్స్ నుండి గెలాక్సీస్ వరకు మరియు మన సొంత టెక్నాలజీ నుండి రిలీజ్ అయ్యే రేడియో ఫ్రీక్వెన్సీస్ వరకు కొన్ని కోట్ల రేడియో వేవ్స్ తో మొత్తం చాలా గోలగోలగా ఉంటుంది. ఇలాంటి రేడియో సిగ్నల్స్ మధ్యలో వేరే లోకం నుండి వచ్చే సిగ్నల్స్ ని డిటెక్ట్ చేయడం అనేది గడ్డివాములో సూదిని వెతకడం లాంటిదే. నిజానికి గత 60 సంవత్సరాల నుండి శాస్త్రవేత్తలు ఇదే పని చేస్తున్నారు. మనం ఇప్పటికీ ఏలియన్ జీవం యొక్క ఆనవాళ్ళని గుర్తించలేకపోయాం. ఇంత పెద్ద విశ్వంలో మనం వేరే సివిలైజేషన్ ని కనిపెట్టలేకపోయాం. కానీ ఈ జనరేషన్లో ఏలియన్ సవాల్స్ ని ఎదుర్కోవడానికి మనతో పాటు నాన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా తోడవుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నా అది మనకు రానున్న రోజులలో సైన్స్ పరంగా, మెడికల్ విభాగాల్లో మరియు ఇంకా చాలా రంగాలలో ఉపయోగపడుతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనుషులే కనిపెట్టినప్పటికీ ఇది మనిషి ఇంటెలిజెన్స్ కన్నా ఎఫిషియెంట్ గా అండ్ యాక్యురేట్ గా పనిచేయగలదు. అందుకే దీనిని ఇప్పుడు ఏలియన్ లైఫ్ ని వెతకడంలో కూడా ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు మనం కలెక్ట్ చేసిన డేటా మొత్తాన్ని అది మనకంటే అధిక రేట్లు వేగంగా క్యాలిక్యులేట్ చేయగలదు. అంతేకాకుండా అది ఎన్నిసార్లు అయినా రీక్యాలిక్యులేట్ చేయగలదు. ఇందాక మనం ఏలియన్ ని వెతకడం అనేది సూదిని వెతకడం లాంటిది అన్నట్టుగా కంపేర్ చేశాం. ఇదే మన ప్రాబ్లం అయితే మన దగ్గరున్న డేటా ఒక ఎండుగడ్డి అనుకుందాం, సూదిని ఏలియన్ లైఫ్ అనుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా మొత్తం పరిశీలించి అసలు ఏది ఎండుగడ్డి కాదో వెతుకుతుంది. అప్పుడు ఈజీగా సూది అంటే ఏలియన్ లైఫ్ బయటపడే అవకాశం ఉంది. దీనిని ఇంకా క్లియర్గా అర్థం చేసుకుందాం. ఏలియన్ లైఫ్ ని వెతకడానికి డిజైన్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుంది అంటే ఇవి మన మొబైల్ ఫోన్స్ నుండి, లోకల్ రేడియో ట్రాన్స్మిటర్స్ నుండి, ఎలక్ట్రానిక్స్ నుండి రిలీజ్ అయ్యే రేడియో వేవ్స్ యొక్క ప్యాటర్న్స్ ని గుర్తుపట్టి వాటిని సపరేట్ చేస్తాయి. నార్మల్ గా డైలీ లైఫ్ లో లేని ఫ్రీక్వెన్సీస్, సుదూర అంతరిక్షంలోని డిఫరెంట్ ప్యాటర్న్ సిగ్నల్స్ ని ఫిల్టర్ చేస్తాయి. ఈ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏలియన్ లైఫ్ ని వెతికే పనిలో చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తాయి. మన మిల్కీవే గెలాక్సీలో సుమారు 10,000 కోట్ల స్టార్స్ ఉన్నాయి. అంటే సుమారు ప్రతి స్టార్ చుట్టూ ఒక ప్లానెట్ ఉంది అనుకున్నా మన గెలాక్సీలో మినిమం 10,000 కోట్ల ప్లానెట్స్ ఉండే అవకాశం ఉంది. పైగా ఇవి చాలా లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి. కాబట్టి మనం స్పేస్ షిప్ టెక్నాలజీతో వీటిని ఎప్పటికీ చేరుకోలేం. అందుకే మనకి ఉన్న క్వికెస్ట్ మెథడ్ రేడియో సిగ్నల్స్. రేడియో సిగ్నల్స్ అనేవి లైట్ స్పీడ్ తో ట్రావెల్ అవుతాయి. అలానే గెలాక్సీస్ యొక్క డస్ట్ అండ్ గ్యాసెస్ నుండి కూడా ట్రావెల్ అవుతాయి. అందుకే ఆస్ట్రోనామర్స్ రేడియో టెలిస్కోప్స్ ని సిగ్నల్స్ ని రిసీవ్ చేసుకోవడానికి లేదా పంపడానికి యూజ్ చేస్తారు. రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రేడియో సిగ్నల్స్ ని వినడానికి ఒక అటెంప్ట్ కూడా చేశారు. ఆల్రెడీ ఇన్ని ఇయర్స్ లో మన దగ్గరున్న రేడియో సిగ్నల్స్ డేటా ద్వారా అసలు ఎటువంటి సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేయాలి, ఎటువంటి సిగ్నల్స్ ఏలియన్స్ కి సంబంధించిన సిగ్నల్స్ లాగా ఉంటాయి అని వాటిని గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డిజైన్ చేశారు. ఇలాంటి ప్రాజెక్ట్ ని క్రాఫ్ట్ అండ్ పీటర్ అనే 2 వ్యక్తులు కండక్ట్ చేశారు. వీళ్ళు గ్రీన్ బ్యాంక్ అబ్జర్వేటరీ అనే రేడియో టెలిస్కోప్ ద్వారా దాదాపు 820 స్టార్స్ నుండి వచ్చే రేడియో సిగ్నల్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనలైజ్ చేశారు. 489 అవర్స్ పాటు కలెక్ట్ చేసిన ఈ డేటాలో మిలియన్స్ కొద్ది రేడియో సిగ్నల్స్ ఉన్నాయి. వారి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిసీవ్ అయిన ప్రతి సిగ్నల్ ని చెక్ చేసింది. ఇది ఇలా ఉండగా యూనివర్సిటీ ఆఫ్ బెన్ నుండి లెస్నికోవ్స్కీ, వాలెంటిన్ అండ్ డానియల్ అనే 3 వ్యక్తులు కలిసి ఇంకొక ప్రాజెక్ట్ ని కండక్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చంద్రుడి మీద ఉండే నేచురల్ బాడీస్ అండ్ ఆబ్జెక్ట్స్ కాకుండా ఆర్టిఫిషియల్ ఆబ్జెక్ట్స్ ని గుర్తించేలా డిజైన్ చేశారు. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి నాసా యొక్క లూనార్ ఆర్బిటర్ కలెక్ట్ చేసిన మూన్ యొక్క మొత్తం డేటాని ఇచ్చారు. ఈ ఏఐ ఆ డేటా మొత్తాన్ని అనలైజ్ చేసుకొని చివరికి మూన్ మీద అపోలో ప్రోగ్రామ్స్ ద్వారా మనం పంపిన ఆబ్జెక్ట్స్ అంటే ఆర్టిఫిషియల్ గా ఏమేమున్నాయో గుర్తించింది. ఈ టెక్నాలజీ వెనుకున్న ఐడియా ఏంటి అంటే సపోజ్ ఒకవేళ ఏలియన్స్ మన సోలార్ సిస్టంలోకి 1000 సంవత్సరాల ముందే, అంటే మన దగ్గర టెక్నాలజీ డెవలప్ అవ్వక ముందే ఏదో ఒక ప్లానెట్ మీదకి లేదా వాటి యొక్క మూన్స్ మీదకి లేదా ఆస్ట్రాయిడ్స్ మీదకి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయి ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక ఆబ్జెక్ట్ ని లేక స్పేస్ షిప్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ ని వదిలేసి ఉంటే వాటిని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తిస్తుంది. అండ్ ఫ్యూచర్ లో ఏఐ మోడల్స్ ద్వారా ప్లానెట్స్ యొక్క సర్ఫేసెస్ ని స్టడీ చేయబోతున్నారు. ఒకవేళ ఏలియన్స్ ఆ ప్లానెట్స్ మీదకి వెళ్ళి ఉంటే ఆ ఏలియన్స్ కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనిపెడుతుంది. ఒకవేళ ఏలియన్స్ లక్షల సంవత్సరాలు లేదా కోట్ల సంవత్సరాల క్రితమే మనకి నియరెస్ట్ స్టార్ సిస్టమ్స్ లోని ఏదైనా ప్లానెట్స్ మీదకి వెళ్ళినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ ఆనవాళ్ళని గుర్తించగలవు. ఆస్ట్రోనామీలో ఎంత పెద్ద డేటా అయినా మనుషుల కంటే ఫాస్ట్ గా, బెటర్ గా అనలైజ్ చేయగలదు.
సపోజ్ ఒకవేళ మనం ఏలియన్స్తో కాంటాక్ట్ అయితే మనం వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయగలం, లేదా మనం ఏలియన్స్ నుండి రేడియో సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలదా? ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకవేళ మనం ఏలియన్ లైఫ్ ని వెతకడంలో సక్సెస్ అయితే వాళ్ళు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది తెలుసుకోవాలంటే దానికి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం అవసరం. అప్పుడే మనం వాళ్ళతో తిరిగి కమ్యూనికేట్ చేయగలం. ఈ సిచ్యువేషన్ వస్తే మనం మొట్టమొదటగా ఎదుర్కొనే ప్రాబ్లం లాంగ్వేజ్. ఎందుకంటే వాళ్ళ సివిలైజేషన్లో మనలాగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంటి హ్యూమన్ లాంగ్వేజెస్ మాట్లాడరు. వాళ్ళకి సొంతంగా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి. రెండవ ప్రాబ్లం ఏలియన్ యొక్క కల్చర్ గురించి మనకు తెలియకపోవడం అండ్ మన కల్చర్ గురించి వాళ్ళకి తెలియకపోవడం. ఈ విషయం మనకి తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు. అందుకని వాళ్ళు తమ మెసేజ్ని చాలా సింపుల్ వేలో చెప్పొచ్చు. అంటే వాళ్ళు మెసేజ్ని యూనివర్సల్గా సేమ్ ఉండేలా చూసుకోవచ్చు. యూనివర్సల్గా సేమ్ ఉండే ఒకే ఒక్క లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథ్స్ సీక్వెన్స్ ద్వారా ఏలియన్స్ మనల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే కొన్ని దశాబ్దాల నుండి కూడా ఆస్ట్రోనామర్స్ ఇలాంటి మ్యాథమెటికల్ సిగ్నల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో వాళ్ళు కాంటాక్ట్ అయితే దాన్ని డీకోడ్ చేసి మనం కూడా రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంది. అదే వాళ్ళ లాంగ్వేజ్ మన హ్యూమన్స్ యొక్క లాంగ్వేజ్ కన్నా చాలా కాంప్లికేటెడ్గా ఉంటే అది మనం ఎప్పటికీ డీకోడ్ చేయలేం. అలా మనం వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యే ఛాన్సే లేదు. ఇలాంటి సిచ్యువేషన్లోనే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హెల్ప్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఏలియన్స్ మనకు పంపిన కాంప్లికేటెడ్ మెసేజెస్ని డీకోడ్ చేయడాన్ని ఇన్ఫర్మేషన్ థియరీ అని అంటారు. ఈ థియరీ ప్రకారం ప్రతి మెసేజ్ని కూడా బేసిక్ ఫండమెంటల్గా బ్రేక్ డౌన్ చేయొచ్చు. సేమ్ మనం డిజిటల్ ఇమేజెస్, వీడియోస్ ఆర్ టెక్స్ట్ని బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లాగా ఎలా అయితే కన్వర్ట్ చేస్తామో అదే విధంగా అన్నమాట. అలానే వారి లాంగ్వేజ్ అర్థం చేసుకొని వాళ్ళకి రిప్లై పంపాలి అనుకున్నా సరే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవసరం ఉంటుంది. ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి నాన్ హ్యూమన్ లాంగ్వేజెస్ని అర్థం చేసుకునేలా ఆల్గరిథమ్స్ని రెడీ చేస్తున్నారు. ఇది గనక సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో మనం ఏలియన్స్తో కమ్యూనికేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ విశ్వంలో ఏలియన్ లైఫ్ కోసం వెతికే ప్రయత్నంలో అసలు వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా కనిపిస్తారు అనే క్వశ్చన్ వస్తుంది. అసలు నిజంగా ఈ విశ్వంలో జీవం బయాలజికల్ గానే ఉంటుంది అన్న గ్యారంటీ ఏంటి? అది వేరే ఫామ్ లో కూడా ఉండొచ్చుగా. అంటే ఒకవేళ మనం వెతుకుతున్న ఏలియన్ లైఫ్ ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇలా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అడ్వాన్స్డ్ లెవెల్కి చేరుకున్నప్పుడు అవి వాటిని తయారు చేసిన ఓన్ లివింగ్ క్రియేచర్స్ ని చంపేసి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మల్టీ ప్లానెటరీ స్పేషియస్ గా తయారవ్వగలదు. దీని అర్థం ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఏలియన్ లైఫ్ దొరికితే అది సూపర్ కంప్యూటర్ ఫామ్ లో కూడా ఉండే ఛాన్స్ ఉంది. చాలా మంది శాస్త్రవేత్తలకి ఇవే అనుమానాలు ఉన్నాయి. ఎందుకని అందరికీ ఈ అనుమానం వచ్చిందంటే అది సిమిలారిటీ అనే కాన్సెప్ట్ ద్వారా. సిమిలారిటీ అంటే ఏ పాయింట్ ఆర్ మూమెంట్ దగ్గర ఏదైనా ఈవెంట్ ఆర్ ఇన్సిడెంట్ మొదలవుతుందో దానిని సిమిలారిటీ పాయింట్ అని అంటారు. ఎగ్జాంపుల్కి పురాతన కాలంలో చక్రం ఒక సిమిలారిటీ పాయింట్. ఒక చక్రం తయారైన తర్వాత ప్రజెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఎన్ని విధాలుగా ఎంత అడ్వాన్స్డ్గా మారిందో అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రతిదీ ఒక సిమిలారిటీ పాయింట్ నుండే ఎవాల్వ్ అవుతుంది. మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో రాబోయే కొత్త సిమిలారిటీ పాయింట్ అంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫ్యూచర్లో ఒక సూపర్ ఇంటెలిజెంట్గా ఎవాల్వ్ అవుతుంది. మనం ప్రస్తుతం ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్కి అవి ఎలా ఏ విధంగా ఆలోచించాలో మనమే ఆల్గారిథమ్స్ని నేర్పిస్తున్నాం. ఒకవేళ వాటికి కాన్షియస్నెస్ వస్తే అంటే అవి వాటికవే అడ్వాన్స్డ్గా ఆల్గారిథమ్స్ని క్రియేట్ చేసుకుని ఇంకా అడ్వాన్స్డ్గా వర్క్ చేసి ఒక సూపర్ ఇంటెలిజెన్స్గా ఎదుగుతాయి. లైక్ రోబో మూవీలో లాగా అన్నమాట. చక్రం నుండి రాకెట్ వరకు ఉన్న టెక్నాలజీని మనం కనిపెట్టడానికి 1000 సంవత్సరాలు పడితే అలాంటి టెక్నాలజీస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1 డేలో క్రియేట్ చేయగలవు. అండ్ మనకు అర్థం కాని కాంప్లికేటెడ్ లాంగ్వేజెస్లో వాటికవే కమ్యూనికేట్ చేసుకుంటాయి. మనం వాటి కెపాసిటీని ఎప్పటికీ అందుకోలేము, రీచ్ కూడా అవ్వలేము. మన భూమి మీద ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కాన్షియస్నెస్ 2030 నుండి 2045 సంవత్సరాలలో వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సేమ్ ఇదే సిచ్యువేషన్ ఏలియన్స్లో కూడా జరిగి ఉండొచ్చు. అంటే మనం ఇంటర్నెట్ని కనిపెట్టి 50 సంవత్సరాలు అవుతుంది. రైట్ బ్రదర్స్ ఫస్ట్ ఫ్లైట్ని కనిపెట్టి 130 నుండి 140 సంవత్సరాలు మాత్రమే అవుతుంది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మొదలయ్యి 250 సంవత్సరాలు గడిచాయి. ఈ ఈవెంట్స్ అన్నీ కూడా ఏలియన్స్లో ముందే జరిగి ఉండొచ్చు. మన గెలాక్సీలో లేదా ఇతర గెలాక్సీస్లో మన భూమిపై జీవం కన్నా ఆ ఏలియన్ ప్లానెట్స్లో జీవం కొన్ని లక్షలు లేదా కోట్ల సంవత్సరాల ముందే పుట్టే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ అయిన ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ సైన్స్ ఎరా, ఇలా ఇవన్నీ ఏలియన్ సివిలైజేషన్లో ముందుగానే జరిగి ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే ఏలియన్ ప్లానెట్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడో ఒక సూపర్ ఇంటెలిజెన్స్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటుంది.
కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనం ఈ విశ్వంలో వెతుకుతున్న ఏలియన్ లైఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా కూడా అయి ఉండొచ్చు. అందుకే సేటి అంటే సెర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరిస్ట్రియల్ ఇంటెలిజెన్స్ వారు ఏలియన్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫామ్ లో ఉండొచ్చని అనుకుంటున్నారు. అయితే మనం పంపిన కొన్ని రేడియో సిగ్నల్స్ ఆల్రెడీ మన మిల్కీవే గెలాక్సీ మొత్తం వ్యాప్తి చెందాయి. ఇవి లైట్ స్పీడ్ తో ట్రావెల్ అవుతాయి కాబట్టి ఒకవేళ వేరే ప్లానెట్స్ మీద ఉంటున్న ఏలియన్ సివిలైజేషన్ కి ఈ రేడియో సిగ్నల్స్ చేరితే వాళ్ళు మనలాగా అభివృద్ధి చెందిన సివిలైజేషన్ అయితే వాళ్ళు మన రేడియో సిగ్నల్స్ ని గుర్తిస్తే మనం ఈ రేడియో సిగ్నల్స్ తో కాంటాక్ట్ అవ్వగలం అనే విషయం వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఒకవేళ వాళ్ళు మనకన్నా కొన్ని లక్షల సంవత్సరాల ముందే ఇంటెలిజెన్స్ గా అభివృద్ధి చెందితే వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితమే మన పూర్వీకులకి సిగ్నల్స్ పంపించి కూడా ఉండొచ్చు. కానీ అప్పటికి మన దగ్గర టెక్నాలజీ లేదు కాబట్టి వాటి గురించి మనకి తెలిసి ఉండకపోవచ్చు. దీనివల్ల ఏలియన్స్ కి అసలు మన భూమి మీద లైఫే లేదు అని అనుకొని ఉండొచ్చు. ఒకవేళ మన పూర్వీకులకి ఆ సిగ్నల్స్ ఏదో ఒక విధంగా అర్థమైనా కానీ వాళ్ళ దగ్గర రిప్లై ఇవ్వడానికి ఎలాగో సరైన టెక్నాలజీ లేదు. ఇలాంటి కారణాల వల్ల ఇంత పెద్ద విశ్వంలో మనం ఒంటరి వాళ్ళం అని కన్ఫర్మ్ చేయలేం. ఇలాంటి ఎన్నో చిక్కుముడుల వల్లే ఏలియన్ లైఫ్ యొక్క రహస్యాల గురించి మనకు తెలియకుండా పోయింది. మనం చనిపోయేలోపు ఏలియన్ లైఫ్ ని గుర్తిస్తామని మీకు అనిపిస్తుందా? ఒకవేళ ఏలియన్ లైఫ్ దొరికితే అది సూపర్ కంప్యూటర్ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుందా, లేదా మనలాగా బయోలాజికల్ ఫామ్ లో ఉంటుందా? ఇలా మీకేమనిపిస్తుందో మీ ఒపీనియన్ ని కింద కామెంట్ లో చెప్పండి. మీ నిద్రని పాడు చేసి బ్రెయిన్ కి పనిపెట్టే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ టాపిక్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.